హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోయే మూవీ పేరు మున్కర్. ఇది ఇండోనేషియన్ హారర్ మూవీ. స్టోరీ చాలా భయంకరంగా ఉంటుంది, అలాగే ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంటుంది. ఇక లేట్ ఎందుకు, మూవీ ముస్లిమ్స్ గర్ల్స్ హాస్టల్ తో స్టార్ట్ అవుతుంది. అక్కడున్న అందరు అమ్మాయిలు ఉదయం ప్రేయర్ కోసం మస్జిద్ కు వెళ్తారు. హెలినాకు చాలా నిద్ర వస్తూ ఉంటుంది. తను ఇక్కడకు కొత్తగా వచ్చి ఉంటుంది. తను వచ్చి ఎక్కువ రోజులు అయ్యి ఉండదు. అప్పుడే వాళ్ళ టీచర్ వాళ్ళని ఖురాన్ తీయమని అంటుంది. కానీ ఎర్లీనా తన ఖురాన్ ని తన రూమ్ లోనే మర్చిపోయి ఉంటుంది. అందువల్ల ఖురాన్ ని తీసుకోవడానికి తన రూమ్ లోకి వెళ్తుంది. అప్పుడు ఎర్లీనాకు నిద్ర రావడం వల్ల తను అక్కడే నిద్రపోతుంది. హెర్లినా క్లాస్మేట్స్ ధ్యాస అంతా హెర్లినా మీదే ఉంటుంది. అందువల్ల క్లాస్ సరిగ్గా జరగదు. అందువల్ల టీచర్ కు చాలా కోపం వస్తుంది. హెర్లినా వల్ల టీచర్ మొత్తం క్లాస్ కి పనిష్మెంట్ ఇస్తుంది. అది కూడా స్కూల్ మొత్తం క్లీన్ చేసే పనిష్మెంట్ ఇస్తుంది. రాబీకు చాలా కోపం వస్తూ ఉంటుంది. హెర్లినా తప్పు చేస్తే పనిష్మెంట్ మనందరికీ ఎందుకు ఇవ్వాలి అని తన ఫ్రెండ్స్ తో కలిసి బాత్రూమ్ దగ్గరకు వస్తుంది. అక్కడ హెర్లినా మరియు ఇంకొంతమంది అమ్మాయిలు బాత్రూమ్స్ క్లీన్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఆ పని చేస్తూ చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అది చూసి రాబీకు ఇంకా ఎక్కువ కోపం వస్తుంది. అందువల్ల తను హెర్లినాను తిడుతుంది. అప్పుడు హెర్లినా రూమ్మేట్ రణం రూబీతో ఇలా అంటుంది, నువ్వు హెర్లినాను అలా మాట్లాడకూడదు. తను ఇక్కడకు కొత్తగా వచ్చింది. తనకు ఇంకా స్కూల్ రూల్స్ గురించి తెలియదు. అప్పుడు రూబీ అంటుంది, అదే కదా, కొత్తగా వచ్చి మమ్మల్ని ఇబ్బందుల్లో పడేసింది. అందరూ ఇక్కడ నుంచి పదండి. తప్పు హెర్లినా చేసింది. ఇదంతా కూడా హెర్లినాయే చేస్తుంది అని అంటుంది. రూబీ మాటలు విని అందరూ అక్కడి నుండి వెళ్లిపోతారు. రణం ఒక్కటే హెర్లినాతో ఉంటుంది. అప్పుడు హెర్లినా రణంతో అంటుంది, ఏం పర్వాలేదు, నువ్వు కూడా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళొచ్చు. ఇదంతా నేను ఒక్కదాన్ని చేయగలను అని అంటుంది. రణం ప్రేమతో వెళ్ళను అని చెప్పి పని చేస్తుంది. అలా వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ గా మారుతారు. రూబీ అలా చేయడం మొత్తం వాళ్ళ టీచర్ చూస్తుంది. తర్వాత రోజు పిల్లలందరి పేరెంట్స్ వాళ్ళని కలవడానికి వచ్చి ఉంటారు. ఎర్లీనా వాళ్ళ అమ్మ కూడా వచ్చి ఉంటుంది. ఎర్లీనా వాళ్ళ అమ్మతో అంటుంది, మామ్, నేను ఇక్కడ ఉండను. నాకు ఇక్కడ ఎవరు నచ్చలేదు. దానికంటే పెద్ద విషయం, ఇక్కడ బెడ్షీట్ లో చాలా స్మెల్ వస్తుంది. అది విని హెర్లినా వాళ్ళ అమ్మ నవ్వి, రేపే నేను కొత్త బెడ్షీట్ తెచ్చి ఇస్తాను. అంత త్వరగా నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి అని నిర్ణయం తీసుకోకూడదు. ఇంకా కొన్ని రోజులు ఇక్కడ ఉండు. అప్పుడు కూడా నీకు ఇక్కడ ఉండకూడదు అనిపిస్తే అప్పుడు దీని గురించి మీ నాన్నతో మాట్లాడతాను. అప్పుడే హెలినా రాబీని వాళ్ళ పేరెంట్స్ తిట్టడం చూస్తుంది. హెలినాకు అప్పుడు అర్థమవుతుంది, రాబీని వాళ్ళ పేరెంట్స్ తన వల్లే తిడుతున్నారు అని. అప్పుడు రాబీకు హెలినా మీద కోపం ఇంకా పెరుగుతుంది. తర్వాత రాత్రి సమయంలో హెలినా ఖురాన్ చదివే ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. అప్పుడు రణం, నేను మస్జిద్ కు వెళ్తున్నాను, నువ్వు రావాలి అనుకుంటే రావచ్చు అని అంటుంది. హెర్లినా కూడా వెళ్ళాలి అనుకుంటుంది. అప్పుడు హెర్లినా రణంతో, నువ్వు వెళ్ళు, నేను నా స్కార్ఫ్ ప్రెస్ చేసుకుని వస్తాను అని అంటుంది. హెర్లినా తన స్కార్ఫ్ ప్రెస్ చేస్తూ ఉంటుంది. అప్పుడే రూబీ తన ఫ్రెండ్స్ తో హెర్లినా రూమ్ లోకి వస్తుంది. రూబీ హెర్లినా జుట్టు పట్టుకొని, నిన్ను నువ్వు ఏమనుకుంటున్నావు? మా గురించి నువ్వు టీచర్ కి చెప్తే నిన్ను మేమేం చేయలేమనుకున్నావా అని అంటుంది. అప్పుడు హెర్లినా, నేను టీచర్ కు చెప్పలేదు అని అంటుంది. రూబీ అయినా కూడా వినదు. హెర్లినాను కొడుతుంది. తర్వాత హెర్లినా వాళ్ళ అమ్మ తెచ్చిన ఫుడ్ తిని హెర్లినా మొహం పైనే ఉమ్మేస్తుంది. హెర్లినా ఎలాగో అలా విడిపించుకొని పారిపోయే ప్రయత్నం చేస్తుంది. కానీ బయట ఇద్దరు అమ్మాయిలు పట్టుకొని గట్టిగా లోపలికి తోస్తారు. లోపల ఐరన్ బాక్స్ కింద పడి ఉంటుంది. అది తగిలి హెర్లినా చెయ్యి కాలిపోతుంది. అందువల్ల హెర్లినా నొప్పితో గట్టిగా అరుస్తుంది. అయినా కూడా రాబీ వదలదు. కాలుతున్న ఐరన్ తీసుకొని హెర్లినా మొహంపై పెట్టబోతుంది. హెర్లినా భయపడి వాళ్ళందరినీ నెట్టి అక్కడి నుండి పారిపోతుంది. హెర్లినా మస్జిద్ కు వెళ్లి రణంతో మొత్తం చెప్పడానికి ముందే ఈ ఇద్దరు అమ్మాయిలు వచ్చి హెర్లినాను పట్టుకుంటారు. రణంకు కూడా హెర్లినా పిలిచినట్టు అనిపిస్తుంది. తను వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఎవరు ఉండరు. అందువల్ల తను వెళ్లిపోతుంది. అప్పుడు రాబీ మరియు తన ఫ్రెండ్స్ హెర్లినాను వాష్రూమ్ లోకి తీసుకువెళ్తారు. హెర్లినా కాలిపోయిన చేతిని పట్టుకొని డిటర్జెంట్ నీళ్లలో ముంచుతారు. దాంతో హెర్లినాకు ఇంకా ఎక్కువ నొప్పి వస్తుంది. తర్వాత చల్లని నీళ్లు హెర్లినా మీద వేస్తారు. తర్వాత హెర్లినాను చాలా కొడతారు కూడా. హెర్లినా వాళ్ళ నుంచి బ్రతకడానికి ఈసారి హాస్టల్ బయటకే పారిపోయి ఉంటుంది. హెర్లినా పరిగెత్తుతూ ఒక చోట పడిపోతుంది. అప్పుడే ఒక కార్ హెర్లినా మీద నుండి వెళ్లిపోతుంది. తర్వాత రోజు ఉదయం హెర్లినా వాళ్ళ నాన్న హాస్పిటల్లోకి వస్తాడు.
హెర్లినా కండిషన్ చాలా సీరియస్ గా ఉంటుంది. హెర్లినా వాళ్ళ మామ్ ముందే వచ్చి ఉంటుంది. హెర్లినా వాళ్ళ నాన్నకు హెర్లినా వంటి మీద ఉన్న గాయాలను చూసి అనుమానం వస్తుంది. హాస్టల్ దగ్గరకు వెళ్లి అక్కడున్న ప్రిన్సిపల్ మరియు టీచర్స్ ను చాలా తిడతాడు. నేను నా కూతుర్ని ఇక్కడకు చదవడానికి పంపించాను, మీ టార్చర్ అనుభవించడానికి కాదు అని అంటాడు. తర్వాత హెర్లినా ఈసీజీ కంప్యూటర్ మీద లైన్ ఆగిపోతుంది. అంటే దాని అర్థం హెర్లినా చనిపోతుంది. ఇక్కడ సీన్ కట్ అయ్యి ఒక వారం తర్వాత సీన్ చూపిస్తారు. అమ్మాయిలందరూ ఆరిపోయిన బట్టలు తీసుకుంటూ ఉంటారు. రణం బెడ్షీట్ తీయగానే వెనక హెర్లినా కనిపిస్తుంది. హెర్లినాను చూసి అందరూ షాక్ అయిపోతారు. హెర్లినా ముందులా కనిపించదు, తన మొహం చనిపోయిన శవం మొహంలా కనిపిస్తుంది. అమ్మాయిలందరూ హెర్లినాను చూసి భయపడిపోతారు. హెర్లినాను టార్చర్ చేసిన అమ్మాయిలైతే ఇంకా ఎక్కువ భయపడతారు. వాళ్ళను చూసి హెర్లినా చాలా విచిత్రంగా స్మైల్ చేస్తుంది. అప్పుడు రణం హెర్లినాను హత్తుకుంటుంది. మరోవైపు టీచర్స్ అందరూ కలిసి హెర్లినా గురించి మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు హెర్లినాను అడగాలి అనుకుంటారు ఆ రోజు ఏం జరిగిందో. ఇక్కడ ఒక టీచర్ అంటుంది, హెర్లినాను ఖచ్చితంగా తన క్లాస్ స్టూడెంటే అలా చేసి ఉంటారు, దాని గురించి హెర్లినాను అడగాలి అని అంటాడు. కానీ అక్కడి ప్రిన్సిపల్ ఉమ్మి అందుకు ఒప్పుకోదు. ఇప్పుడు దీని గురించి లాగితే మన స్కూల్ ఇమేజ్ చెడిపోతుంది, దీన్ని ఇక్కడే వదిలేయండి అని అంటుంది. తర్వాత స్టూడెంట్స్ అందరూ ప్రేయర్ చేయడానికి ఒక చోట కూర్చొని ఉంటారు. అక్కడే హెర్లినా కూడా కూర్చొని ఉంటుంది. తను ప్రిన్సిపల్ ఉమ్మిని చూస్తూ ఉంటుంది. అది గమనించి ప్రిన్సిపల్ ఉమ్మి చూడనట్టే ఉంటుంది. కానీ హెర్లినా తన దగ్గరకు వచ్చి తన చెవిలో విష్ చేస్తుంది. తర్వాత ఒక్కసారిగా మాయమవుతుంది. ప్రిన్సిపల్ ఉమ్మి భయపడడం చూసి మరో టీచర్ ఇంద్రి అక్కడకు వస్తుంది. ఇక్కడ సీన్ చేంజ్ అయ్యి రూబీ మరియు తన ఇద్దరు ఫ్రెండ్స్ సిటీ, దిల్ ఇక్కడ కూర్చొని ఉంటారు. వాళ్లకు కాస్త దూరంలో హెర్లినా కూర్చొని వాళ్ళని విచిత్రంగా చూస్తూ ఉంటుంది. ఇక్కడ మనం ఒక విషయం తెలుసుకోవాలి. హెర్లినాకు యాక్సిడెంట్ అయినప్పటి నుంచి తనలో చాలా మార్పు వచ్చింది. అప్పుడే అక్కడకు రణం వస్తుంది. రణం ఆ రోజు ఏం జరిగింది అని హెర్లినాను అడుగుతుంది. కానీ హెర్లినా ఏం చెప్పదు. తర్వాత రాత్రి సమయంలో రాబీ మరియు తన ఫ్రెండ్ కు మొత్తం స్కూల్ ని ప్రొటెక్షన్ చేసే డ్యూటీ తగిలి ఉంటుంది. వాళ్ళిద్దరూ వేరు వేరుగా చెక్ చేయడానికి వెళ్తారు. రాబీ వాష్రూమ్స్ చెక్ చేయడానికి వెళ్తుంది. అక్కడ లోపల విచిత్రంగా శబ్దం వినిపిస్తుంది. అక్కడికెళ్లి చూస్తే తన ఫ్రెండ్ సిటీ ఉంటుంది. రూబీ తన దగ్గరకు వెళ్లి తన భుజం మీద చెయ్యి వేయగానే రూబీ వైపుకు తిరుగుతుంది. తను ఒక దయ్యంలా కనిపిస్తుంది. సిటీ మొహం చాలా మారిపోయి ఉంటుంది. రూబీ భయపడి అక్కడి నుండి వెళ్లి టీచర్స్ రూమ్ ని నోక్ చేస్తూ ఉంటుంది. కానీ టీచర్స్ డోర్ ఓపెన్ చేయరు. అప్పుడే దయ్యంలా మారిన సిటీ అక్కడకు వస్తుంది. తను రూబీ గొంతు పట్టుకొని భయంకరమైన వాయిస్ తో చెప్తుంది, నువ్వు చేసిన ఆ తప్పు వల్లే నీకు ఈ శిక్ష అని అంటుంది. సిటీ మొహం ఒక్కసారిగా హెర్లినా మొహంలా మారిపోతుంది. ఆ సౌండ్స్ విని టీచర్ కూడా లేచి బయటకు వస్తాడు. సిటీ రూబీ గొంతుని పట్టుకోవడం చూసి తన నుంచి రూబీని విడిపిస్తాడు. దయ్యం పట్టిన సిటీ టీచర్ ని కిందకు నెట్టేస్తుంది. అప్పుడు టీచర్ కు అర్థమవుతుంది సిటీని దయ్యం పట్టింది అని. అందువల్ల సిటీ తలను పట్టుకొని దయ్యాన్ని విడిపించడానికి ఇస్లామిక్ ప్రేయర్ చేస్తాడు. తర్వాత టీచర్ నీళ్లు తాగి సిటీ మొహంపై వేస్తాడు. అప్పుడు సిటీలో ఉన్న దయ్యం వెళ్లిపోతుంది. అది జరిగిన తర్వాత రూబీ చాలా భయపడుతుంది. తను తన గదిలోనే ఉంటుంది. రాబీ గురించి తెలుసుకోవడానికి రణం మరియు రాత్రి అలా చేసిన సిటీ మరియు దిల్ వస్తారు. రాబీకు మళ్ళీ సిటీ మొహంలో హెర్లినా కనిపిస్తుంది. అప్పుడు తను తన పిల్లో వాళ్ల వైపు విసురుతూ వెళ్లిపోండి ఇక్కడ నుండి అని అరుస్తుంది. రాబీ ఎందుకు అలా చేస్తుందో వాళ్లకు అర్థం కాదు. అప్పుడు రూబీ అంటుంది, తను సిటీ కాదు హెర్లినా నన్ను చంపడానికి వచ్చింది అని అంటుంది. తర్వాత రణం మస్జిద్ లో కూర్చొని ఖురాన్ చదువుతూ ఉంటుంది. అప్పుడే అక్కడకు హెర్లినా కూడా వచ్చి రణం ముందు కూర్చొని ఖురాన్ చదువుతూ ఉంటుంది. హెర్లినాకు ఖురాన్ చదవడం సరిగ్గా రాదు. రణం అది చూసి హెర్లినాను ఇగ్నోర్ చేసి తను చదువుకుంటూ ఉంటుంది. అప్పుడే కొంత సమయం తర్వాత హెర్లినా వాయిస్ ఒక దయ్యంలా మారిపోతుంది. రణంకు అది చాలా విచిత్రంగా అనిపిస్తుంది. రణం భయపడి అక్కడి నుండి వెళ్లిపోతుంది. తర్వాత రోజు రణం తన రూమ్ డోర్ తీస్తే అక్కడ హెర్లినా స్కార్ఫ్ వేసుకొని చాలా విచిత్రంగా ఊగుతూ ఉంటుంది. అది చూసి రణం హెర్లినాను నువ్వు ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. అప్పుడు హెర్లినా వెనక్కి తిరిగి నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అని భయంకరమైన వాయిస్ తో అడుగుతుంది. అది విని రణం అక్కడి నుండి వెళ్లిపోతుంది. ఈ రోజు మళ్ళీ రణం మరియు రూబీకి స్కూల్ మొత్తాన్ని చూసే డ్యూటీ తగిలి ఉంటుంది. రూబీ తన లాస్ట్ ప్రేయర్ చేసి ఉండదు. అందువల్ల రణంకు ఇక్కడే ఉండు, నేను లాస్ట్ ప్రేయర్ చేసి వస్తాను అని అంటుంది. రణం రూబీ కోసం బయట కూర్చుని ఉంటుంది. అప్పుడే హెర్లినా స్కూల్ నుండి బయటకు వెళ్తూ కనిపిస్తుంది. రణం తన
తనని చూడడానికి తన వెనకే వెళ్తుంది. తర్వాత ఇక్కడ మస్జిద్ లో ఒక్కసారిగా కరెంట్ పోతుంది. రాబీకు భయమేస్తుంది, కానీ తన నమాజ్ ని కంటిన్యూ చేస్తూ ఉంటుంది. తర్వాత ఒక్కసారిగా తను ఏం చదువుతుందో అదే భయంకరమైన వాయిస్ తో తన చెవిలో వినబడుతూ ఉంటుంది. దాంతో తనకు చాలా భయం వేస్తుంది, కానీ తను నమాజ్ వదలదు. అప్పుడే తనకు అర్థమవుతుంది తను వెనక వైపు నుండి నమాజ్ చేస్తుంది అని. అందువల్ల తను మళ్ళీ మొదటి నుండి నమాజ్ చేయడం మొదలు పెడుతుంది. తనకు మళ్ళీ భయంకరమైన వాయిస్ వినిపిస్తుంది. తను ముందు నుండి నమాజ్ స్టార్ట్ చేస్తే వెనక వైపుకు మారిపోయేది. తనకు చాలా సార్లు అలా జరుగుతుంది. ఇప్పుడు భయంకరమైన వాయిస్ ఇంకా చాలా గట్టిగా రావడం మొదలవుతుంది. లాస్ట్ లో తను భయపడకుండా నమాజ్ కంటిన్యూ చేయాలి అని నమాజ్ మొత్తం కంప్లీట్ చేస్తుంది. తన నమాజ్ కంప్లీట్ అయ్యాక పక్కకు తిరిగి చూస్తే అక్కడ హెర్లినా భయంకరమైన రూపంలో తన పక్కనే కూర్చుని తనని చూస్తూ ఉంటుంది. తనని చూసి రాబీ చాలా గట్టిగా అరుస్తుంది. ఆ అరుపులు రణం విని రాబీ దగ్గరకు వస్తుంది. కానీ రాబీ ఇంకా నమాజ్ చదువుతూనే ఉంటుంది. తను ఒకే పొజిషన్ లో చాలా సేపు ఉంటుంది. అందువల్ల రణం వెళ్లి రాబీని టచ్ చేస్తుంది. ఇప్పుడు రాబీ కింద పడుతుంది. తను చనిపోయి ఉంటుంది. తన మొహం నల్లగా మారిపోయి ఉంటుంది. రణం అది చూసి భయపడి ఏడుస్తుంది. తర్వాత రోజు ఉదయం రాబీ శవాన్ని చూపిస్తారు. అందరూ కలిసి రాబీ శవం ముందు ప్రేయర్ చేస్తూ ఉంటారు. అప్పుడు కూడా మనం హెర్లినా భయంకరమైన స్మైల్ ని చూస్తాం. రణంతో సిటీ అంటుంది, ఇప్పుడు రూబీ చనిపోయింది, నువ్వు నా రూమ్మేట్ అవుతావా అని అడుగుతుంది. హెర్లినాను చూసి రణంకు కూడా భయం వేస్తూ ఉంటుంది. అందువల్ల రణం ఒప్పుకుంటుంది. రణం సిటీ రూమ్ లోకి వస్తుంది, కానీ తనకు చాలా సేపు నిద్ర రాదు. చాలా సేపు తర్వాత నిద్ర వస్తుంది, కానీ తను కళ్ళు తెరిచి చూడగానే తను సిటీ రూమ్ లో కాకుండా హెర్లినా రూమ్ లో ఉంటుంది. హెర్లినా తన పై బెడ్ నుండి తన కాళ్లను చాలా ఫాస్ట్ గా ఊపుతూ ఉంటుంది. రణం చాలా భయపడుతుంది. హెర్లినా భయంకరమైన వాయిస్ తో నువ్వు ఇంకా ఎందుకు పడుకోలేదు అని అడుగుతుంది. అది విని రణం ఇంకా ఎక్కువ భయపడి మరోవైపు తిరిగి పడుకుంటుంది. తర్వాత హెర్లినా బెడ్ నుండి కిందకు వస్తుంది. హెర్లినా రణం బెడ్ దగ్గరకు వచ్చి రణం ని పిలుస్తుంది. రణం వెంటనే వెనక్కి తిరిగి చూస్తే అక్కడ హెర్లినా ఉండదు. రణం హెర్లినాను చెక్ చేయడానికి బయటకు వస్తుంది. ఇక్కడ సిటీ రూమ్ లో సిటీ కూడా లేచి ఉంటుంది. తన రూమ్ లో రణం కనిపించదు. అందువల్ల సిటీ దిల్ ని లేపుతుంది. ఇద్దరు కలిసి రణం ని వెతకడానికి వెళ్తారు. ఇద్దరు హాల్లో రాగానే దిల్ కు రియలైజ్ అవుతుంది తన వెనక సిటీ లేదని. అప్పుడు తను వెనక్కి తిరిగి చూస్తే అక్కడ సిటీ ఉండదు. ఇప్పుడు అక్కడ ఒక భయంకరమైన వాయిస్ వినిపిస్తుంది. దిల్ వెనక్కి తిరిగి చూస్తే అక్కడ హెర్లినా భయంకరమైన రూపంతో కనిపిస్తుంది. అప్పుడు దిల్ గట్టిగా అరుస్తుంది. తన మొహంపై చేయి కూడా పెట్టుకుంటుంది. కొంత సమయం తర్వాత అక్కడకు రణం వచ్చి ధైర్యం చెప్తుంది. తర్వాత వాళ్లకు సిటీ గుర్తొస్తుంది. సిటీ కూడా వాళ్ళిద్దరిని వెతుకుతూ ఉంటుంది. అప్పుడే సిటీ ముందుకు హెర్లినా వస్తుంది. హెర్లినాను చూసి భయపడి సిటీ మస్జిద్ వైపుకు పరిగెత్తుతుంది. అక్కడ అమ్మాయిలందరూ ప్రేయర్ చేయడంతో సిటీకు కాస్త ధైర్యంగా ఉంటుంది. కానీ తను అప్పుడే ఒక విషయం గమనిస్తుంది. అమ్మాయిలందరూ చాలా ఫాస్ట్ గా ప్రేయర్ చేస్తూ ఉంటారు. ప్రేయర్ అయిపోయాక అందరూ ఒకేసారి భయంకరంగా సిటీ వైపుకు చూస్తారు. అది చూసి సిటీ భయపడుతుంది. అప్పుడే ఒక క్లాత్ వచ్చి సిటీ మొహంపై పడిపోతుంది. సిటీ గట్టిగా అరవడం మొదలు పెడుతుంది. అప్పుడే అక్కడకు రణం వచ్చి ఆ బట్టను తీస్తుంది. అక్కడ జరిగినంతా చూసి దిల్ వాళ్ళ టీచర్ ని లేపడానికి వెళ్తుంది. డోర్ ని చాలా సార్లు నోక్ చేస్తుంది, కానీ డోర్ అదే తెరుచుకుంటుంది. లోపలికి వెళ్లి టీచర్ ని లేపాలి అనుకుంటుంది, కానీ టీచర్ లేవాడు. దిల్ కు వెనక ఎవరో ఉన్నారు అనిపిస్తుంది. వెనక్కి తిరిగి చూస్తే అక్కడ హెర్లినా ఉంటుంది. తను హెర్లినాను చూసి భయపడి ముందుకు చూస్తే అక్కడ టీచర్ ఉండడు. దిల్ ఉన్న రూమ్ డోర్ కూడా బంద్ అయి ఉంటుంది. దిల్ కు హెర్లినా భయంకరమైన నవ్వులు, బెదిరింపులు వినిపిస్తూ ఉంటాయి. దిల్ భయపడి వెనక్కి వెళ్తూ ఉండగా వెనక నుండి ఒక్కసారిగా హెర్లినా తన గొంతుని పట్టుకుంటుంది. దిల్ అరుపులు విని ఇప్పుడు టీచర్స్ కూడా లేస్తారు. వాళ్ళు అరుపులు వినిపించిన గది వైపుకు వస్తారు. ఆ రూమ్ డోర్ తీస్తే అక్కడ ఎవరు కనిపించరు, కానీ ఆ అరుపులు ఇంకా వినిపిస్తూనే ఉంటాయి. వాళ్ళు మస్జిద్ వైపుకు రాగానే వాళ్లకు మిగతా అమ్మాయిల అరుపులు వినిపిస్తాయి. ఎందుకంటే ఇప్పుడు దిల్ చనిపోయి ఉంటుంది. తన మొహం నల్లగా అచ్చం రూబీ ఎలా చనిపోయిందో అలానే ఉంటుంది. రణం అందుకు చాలా బాధపడుతుంది. తను చూస్తుంది గోడ వెనక నిల్చున్న హెర్లినా ఒక మాదిరిగా నవ్వుతూ ఉంది. అందువల్ల ఇదంతా చేసింది హెర్లినాయే అని రణం టీచర్స్ దగ్గరకు వెళ్లి మొత్తం చెప్తుంది. అప్పుడు టీచర్స్ కు కూడా అర్థమవుతుంది ఇక్కడ చాలా ఆపద ఉంది అని. అందువల్ల అమ్మాయిలందరినీ ఒక హాల్లో పిలుచుకుంటారు. ఇక్కడ అందరూ ఉన్నారు, కానీ
కానీ హెర్లినా ఉండదు. అందువల్ల టీచర్స్ హెర్లినాను వెతకడానికి వెళ్తారు. సీన్ కట్ అయ్యి హెర్లినా వాళ్ళ మామ్ ని చూపిస్తారు. తను ఫోన్ కాల్ విని చాలా భయపడుతుంది. తర్వాత సిటీ రణంతో వాష్రూమ్ కి వెళ్దాం అని అంటుంది. రణం సరే అని వెళ్తుంది. సిటీ వాష్రూమ్ లోకి వెళ్తుంది. రణం సిటీ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. కానీ రణం చూస్తుంది సిటీ వేరే దారిలో వెళ్తూ ఉంటుంది. రణం కూడా తన వెనుకే వెళ్తూ ఉంటుంది. రణం సిటీ భుజంపై చేయపెట్టబోతుంది. అప్పుడే వెనక నుండి సిటీ పిలుస్తుంది. రణం వెనక్కి తిరిగి చూస్తే అక్కడ దయ్యంలా మారిన హెర్లినా ఉంటుంది. తనను చూసి ఇద్దరు అరుస్తూ అక్కడి నుండి పారిపోతూ ఉంటారు. కానీ హెర్లినా సిటీ కాళ్ళు పట్టుకొని లాగుతూ ఉంటుంది. వాళ్ళ అరుపులు విని అక్కడకు టీచర్స్ కూడా వచ్చేస్తారు. ఫైనల్ గా వాళ్లకు హెర్లినా దొరుకుతుంది. హెర్లినా వెంట్రుకలు పట్టుకొని ఇస్లామిక్ ప్రేయర్ చేస్తారు. అప్పుడు వాళ్లకు అర్థమవుతుంది హెర్లినా శరీరంలో హెర్లినా ఆత్మ లేదు, ఒక డీమన్ ఉంది అని. ఆ డీమన్ ని హెర్లినా శరీరం వదిలి వెళ్లిపో అని అంటారు. అంతలో అక్కడకు హెర్లినా వాళ్ళ అమ్మ నాన్న వచ్చి హెర్లినాను తీసుకుపోవాలి అనుకుంటారు. అక్కడ సీన్ కట్ అయ్యి మనకు ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. అప్పుడు హెర్లినాను యాక్సిడెంట్ చేసింది ఎవరో కాదు, వాళ్ళ అమ్మే అయ్యి ఉంటుంది. అప్పుడు హెర్లినా వాళ్ళ అమ్మ హెర్లినాకు బెడ్షీట్ ఇవ్వడానికి వచ్చి ఉంటుంది. కానీ హెర్లినా వాళ్ళ అమ్మ కిందకు దిగి చూస్తే అక్కడ అడ్డంగా కట్టెలు మాత్రమే ఉంటాయి. వాటిని సైడ్ చేసి తను ముందుకు వెళ్తుంది. హెర్లినా వాళ్ళ నాన్న కార్ ప్రింట్ భాగంలో రక్తం తగలడం చూసి హెర్లినాను యాక్సిడెంట్ చేసింది ఎవరో కాదు తన భార్య అని తెలుస్తుంది. కానీ ఆ విషయం తన భార్యకి చెప్పడు. తర్వాత సీన్ ప్రెజెంట్ టైం లోకి వస్తుంది. హెర్లినాలో ఉన్న దయ్యం వాళ్ళ అమ్మని ఎత్తుకొని అడవిలో తీసుకుపోతుంది. కాసేపు తర్వాత హెర్లినా వాళ్ళ అమ్మని చంపి తన బాడీని బయటకు విసురుతుంది. తర్వాత హెర్లినా కూడా అక్కడకు వస్తుంది. ఆ ఇద్దరు టీచర్స్ హెర్లినాను పట్టుకుంటారు. కానీ హెర్లినా వాళ్ళిద్దరిని ఆ దయ్యం శక్తితో తిప్పి పడేస్తుంది. అయినా కూడా వాళ్ళిద్దరు హెర్లినాని పట్టుకొని ఎగ్జార్జిజం చేయడం మొదలు పెడతారు. తర్వాత ఏడుస్తున్న వాళ్ళ నాన్నని చూపించి సీన్ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. అప్పుడు హెర్లినా నిజంగానే చనిపోయి ఉంటుంది. కానీ వాళ్ళ నాన్న తన కూతురు చనిపోయిన విషయం ఎవరికి చెప్పకుండా ఒక జాదుగర్ దగ్గరికి వెళ్తాడు. అక్కడికి వెళ్లి నా బిడ్డను ఎలాగైనా కాపాడు అని అంటాడు. అప్పుడు ఆ జాదుగర్ ఆ అమ్మాయిని బ్రతికిస్తాను, కానీ ఆ అమ్మాయి ముందులా ఉండదు అని అంటాడు. తర్వాత జాదుగర్ ఒక పెద్ద ఇనుప మేకును తీసుకొని దాని మీద మంత్రాలు చదివి హెర్లినా తల మీద కొట్టు అని వాళ్ళ నాన్నకు ఇస్తాడు. తర్వాత తన పగ తీరే వరకు ఈ మేకుని తీయకూడదు అని అంటాడు. అదంతా చేసిన తర్వాత హెర్లినా వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మతో హెర్లినా ఆరోగ్యం బాగుంది, అందువల్ల నేను హెర్లినాను మళ్ళీ హాస్టల్లో వదిలాను అని అంటాడు. హెర్లినా హాస్టల్ కి వచ్చిన తర్వాత సీన్ మొత్తం మనం చూసాం కదా. ఇప్పుడు సీన్ ప్రెజెంట్ టైం లోకి వస్తుంది. హెర్లినా వాళ్ళ నాన్న వెళ్లి హెర్లినా తల నుండి ఆ మేక్ బయటకు తీస్తాడు. హెర్లినా వాళ్ళ నాన్నకు అర్థమవుతుంది హెర్లినా ఇక చనిపోయింది, హెర్లినా శరీరంలో ఒక దెయ్యం ఉంది అని. హెర్లినా తల నుండి ఆ మేకుని తీయగానే అక్కడంతా నార్మల్ గా అయిపోతుంది. తర్వాత మనకు హెర్లినా శవాన్ని చూపిస్తారు. హాస్టల్లోని అందరు అమ్మాయిల్ని వాళ్ళ ఇంటికి వాపస్ పంపిస్తారు. తర్వాత రణం ని చూస్తారు. రణం హెర్లినా సమాధి దగ్గరకు వచ్చి ఉంటుంది. తర్వాత హెర్లినా వాళ్ళ నాన్న వాళ్ళ ఇంట్లో కూర్చొని బాధపడుతూ ఉంటాడు. అప్పుడే ఆ జాదుగర్ డోర్ ని నోక్ చేస్తాడు. అతను ఇలా అంటాడు, నేను చెప్పాను కదా హెర్లినా పగ తీరకుండా ఈ మేకుని తీయద్దు అని. అంటే దాని అర్థం వాళ్ళల్లా హెర్లినా వాళ్ళ నాన్న కూడా ఏదో జరగబోతుంది. ఇక్కడితో ఈ స్టోరీ ఎండ్ అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.